పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు డీజిల్ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. భీమవరం కలెక్టరేట్లో జిల్లాలోని డీజిల్ గణాంకాలను వివరించారు. జిల్లాకు సగటున రోజుకు 3 లక్షల లీటర్లు డీజిల్ అవసరం కాగా ప్రస్తుతం 4.5 లక్షల లీటర్లు అందుబాటులోకి ఉంది. డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని జేసీ చెప్పారు. వ్యవసాయం, ఆక్వా రంగంపై డీజిల్ ప్రభావం పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. రైతులకు అవసరమైన డీజిల్ కోసం గ్రామస్థాయి వీఆర్ఓలను సంప్రదించి కూపన్లు పొందవచ్చని జేసీ చెప్పారు. పరిస్థితిని ఆసరగా చేసుకుని డీజిల్ నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెట్లో విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. సప్లై అనేది ఎక్కడ తగ్గలేదు. సో గత సంవత్సరం యావరేజ్ కన్జంప్షన్ తీసుకొని మనం కంపేర్ చేసినట్లయితే దాదాపు మన జిల్లా వరకు చూసుకుంటే 2,90,000 లీటర్లు మన యావరేజ్ కన్జంప్షన్ ఉంది పోయిన సంవత్సరానికి. గత నెల నుంచి చూసుకుంటే కూడా దాదాపు 3 లక్షల లీటర్ల మన కన్జంప్షన్. లాస్ట్ 1 వీక్ నుంచి మన సప్లైస్ కూడా పెంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే డేటా ఇప్పటికీ 4,30,000 లీటర్లు యావరేజ్గా గత 5 రోజుల నుంచి మనకు రావడం జరుగుతుంది. నిన్న సప్లై చూసినట్లయితే 4,68,000 లీటర్లు నిన్న మన జిల్లాకి డిస్పాచ్ అయింది. ఐఓసిఎల్ నుంచి కానీ బీపీసీఎల్, అదేవిధంగా హెచ్పిసిఎల్, రాజమండ్రి, వైజాగ్ ప్లాంట్స్ నుంచి. సో సప్లై తగ్గిపోయింది, ఫ్యూచర్లో మనకు రాదు, ధర పెరిగిపోతుంది అన్న అపోహ వల్ల చాలామంది ప్యానిక్ బయింగ్ క్యాన్లలో కానీ బ్యారెల్స్లో కానీ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. సో దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సప్లై పెంచడానికి నిరంతరం సేల్స్ ఆఫీసర్తో, అదేవిధంగా రీజనల్ హెడ్స్తో, అదేవిధంగా స్టేట్ లెవెల్ జోనల్ హెడ్స్తో కంటిన్యూస్గా కమిషనర్ గారు అయితేనేమి మేము కూడా జాయింట్ కలెక్టర్స్ అందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ సప్లై ఇష్యూస్ రాకుండా చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ అది గమనించి ఎవరు కూడా ప్యానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మన జిల్లా అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. రబీ కూడా మన జిల్లా ఎక్కువ శాతం రబీ మన జిల్లాలోనే జరుగుతుంది. విశాఖ